3 రోజుల నుంచి కూడా ఎంతో ఉత్సాహంగా జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది. గత 3 రోజుల నుంచి కూడా గతంలో అయితే ఫస్ట్ 3 days ఈ స్కోర్ ఎప్పుడు లేదు. గత 3 రోజుల నుంచి 3700 మంది సభ్యత్వం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 1,00,000 తగ్గకుండా అవుతా ఉందంటేనే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పట్ల, జనసేన పార్టీ పట్ల రాష్ట్రంలో పెరిగిన ఆదరణ, ఉత్సాహం కనపడతా ఉంది. గతంలో మేము ఎవరైతే ప్రమాదవశాత్తు చనిపోయారో వాళ్ళకి 5 లక్షలు కానీ, భారీగా ఏదైనా అవయవం కోల్పోయి యాక్సిడెంట్ జరిగిన వాళ్ళకి 2.5 లక్షలు కానీ, లైట్గా హాస్పిటలైజ్ అయిన వాళ్ళకి 50,000 కానీ 3 రకాల ఇన్సూరెన్స్ ఇచ్చా. దాన్ని చాలామందికి మా చేతుల మీద ఇచ్చినప్పుడు చాలా సంతృప్తి ఇచ్చిన కార్యక్రమంగా మా చేతుల మీద ఒక కుటుంబానికి బాధ్యతగా ఆసరాగా నిలబడ్డామన్న ఒక తృప్తి మిగిలింది. భవిష్యత్తులో దాన్ని మరింత ఇంకా ఇబ్బంది లేకుండా దాన్ని మోడరేట్ చేస్తూ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. అవన్నీ కూడా ప్రజలకు చెప్తాం. అయితే ఇన్సూరెన్స్ ఉందని కాదు, మా నాయకుడి పట్ల నిబద్ధత, నాయకుడు చేస్తున్న మంచి పనులు పంచాయతీరాజ్లో కానీ, ఆర్డబ్ల్యూఎస్లో కానీ, అటవీ శాఖలో కానీ విప్లవాత్మకమైన మార్పులు తెచ్చి వేలాది కోట్ల రూపాయల రోడ్లకు వెచ్చించిన విధానం కానీ, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒక నిబద్ధత గల నాయకుడు, నిబద్ధత గల పార్టీ జనసేన అని ప్రజలు విశ్వసిస్తున్నారు. కాబట్టి ఈ ఉత్సాహం వచ్చిందని నేను నమ్ముతా ఉన్నా. తప్పకుండా ఈ 97వ వార్డులో మా అన్నగారి నాయకత్వంలో మా యువతంతా కూడా, మా గురువులు కానీ, మా గురుస్వామి కానీ, వాళ్ళ తాలూకా యువతంతా కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి కార్యక్రమం చేస్తున్నంత మనస్ఫూర్తిగా అభినందిస్తూ, తప్పకుండా ఎవరైతే జనసేన కుటుంబ సభ్యులు అవుతారో మెంబర్షిప్ తీసుకుని వాళ్ళందరికీ కూడా పార్టీ అండదండగా ఉంటుందనేది తెలియజేస్తూ, ఇది చాలా మంచి కార్యక్రమంగా ప్రజలకి జనసేన కుటుంబ సభ్యులు అవ్వాలి అని చెప్పి పిలుపునిస్తూ సెలవు తీసుకుంటాం.